హలో ఎవ్రీవన్, ఐఎమ్ సౌమ్య. హ్యాపీ మదర్స్ డే. ఇప్పుడు మురుకు చేసుకున్నాము. ఆ మురుకు ఎట్లా చేసేదో స్టెప్ బై స్టెప్ చూపిస్తాను మీకు. చూస్తేనే తెలియదా ఎంత క్రంచీగా ఉందనేసి. దానికి ఫస్ట్ 1 కప్ ఆఫ్ శనగల్ని మిక్సీలో యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకోవాలా. అక్కడ చూపిస్తాను లేదా అంత నైస్గా ఉండాలా. సో నెక్స్ట్ కడాయి పెట్టుకొని కడాయి హీట్ అయినాక ఆయిల్ యాడ్ చేస్తున్నాము. ఆయిల్ ఏంటికి యాడ్ చేసుకుంటుండేదంటే ఆ మురుకు యాడ్ చేసిందా. ఇప్పుడు బౌల్లో 3 కప్ అంతా బియ్యం పిండి యాడ్ చేస్తున్నాము. మీకు ఎంత కన్సిస్టెన్సీ ఆఫ్ మురుకు కావాలనో అంత మీరు జాస్తిగా కావాలంటే కూడా కప్ ఆఫ్ బియ్యం పిండి వేసుకోవచ్చు. దానికి తగినంత సాల్ట్ వేసుకున్నాము అండ్ చిల్లీ పౌడర్ యాడ్ చేసుకున్నాము. అప్పుడే శనగలు కొట్టుకుంటాం కదా, ఆ పౌడర్ని యాడ్ చేస్తున్నాము. నెక్స్ట్ ఓమం యాడ్ చేసుకుంటున్నాము. అదిదా మురుకుకి టేస్ట్ అండ్ ఫ్లేవర్. హీట్ చేసుకొని ఉండే ఆయిల్ని 2 to 3 స్పూన్స్ ఆఫ్ యాడ్ చేసుకుండా. యాడ్ చేసుకున్న తర్వాత స్పూన్లో కొంచెం మిక్స్ చేసుకుండా ఆమ్టికి లేటర్ సేలా వేసుకొని మీకు ఎంత కన్సిస్టెన్సీ ఆఫ్ వాటర్ కావాలనో అంత కన్సిస్టెన్సీకి తగినట్ల మిక్స్ చేసుకోవాలా. అండ్ ప్లస్ జాస్తి వాటర్ యూస్ చేయదండ, మురుకు వచ్చేలేదు. ఇప్పుడు మురుకు పిండిని మిక్స్ చేసుకున్నాము. ఆ మురుకు పిండిని ఎత్తుకొని మురుకోలలో వేసుకొని నెక్స్ట్ పిండుకోవాలి. మనం ఆయిల్ హీట్ అయిందా లేదా అని చూసుకొని ఈ మురుకు పిండిని మనం దాంట్లో యాడ్ చేసుకోవాలా. మీరంతా ఈ మురుకుని ఎట్లా చేస్తారో అని కమెంట్ పెట్టండి. వీడియో చూసినాక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండా, లైక్ చేసుకోండా. ఇందులో జనాలు లైక్ సబ్స్క్రైబే చేయకుండా చూస్తూ ఉంటారు. సబ్స్క్రైబ్ చేస్తేనే నాకు ఇంట్రెస్ట్ వచ్చును నెక్స్ట్ వీడియోస్ బాగా ఇంట్రెస్టింగ్గా పెట్టింది. మీరంతా ఎప్పుడైనా పెద్దగా ఉండే మురుకు తినిండారా? అది కాల్చమనన్నా అడిగిండారా? ఇప్పుడు మా మమ్మీని అడిగి తిని పెద్దగా ఉండే మురుకుని కాల్సిమా అనేసి. సో మా మమ్మీ డైరెక్ట్గా అట్లే కడాయిలోనే పిండి చేసిస్తాండారు. ఐఎమ్ ఈగర్లీ వెయిటింగ్ టు ఈట్ దిస్ మురుకు. నార్మల్ మురుకు తినేదానికి పెద్దగా ఉండే మురుకుని ఒకటి కంప్లీట్గా తినేదానికి చాలా డిఫరెన్స్ ఉంది. సో ఇది క్రంచీగా టేస్టీగా కరెక్ట్గా వచ్చింది ఫ్రెండ్స్. ఇదేమనే మీరు ట్రై చేయండి, డెఫినెట్గా మీకు క్లిక్ అవుతాయి ఈ మురుకు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ subscribe to my channel and press the bell icon for more videos and thank you for watching this video.